విశాఖ ఆర్కే బీచ్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. హోదా హోరు నేపథ్యంలో విశాఖ బీచ్ రోడ్డు పోలీసుల అధీనంలోకి వెళ్లిపోయింది. ఎటు చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. పోలీసు ఆంక్షల్ని పట్టించుకోకుండా బీచ్ రోడ్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, రిషి, విశాఖ నగరం అంతా కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. ప్రధానంగా బీచ్ రోడ్లో ఎవరిని అనుమతించడం లేదు. వేల మంది పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక్కడ స్థానికులను కూడా ఐడెంటిటీ కార్డులు ఉంటే తప్ప ఈ ప్రాంతంలోకి అనుమతించిన పరిస్థితి. రేపు సిఐఏ సమ్మిట్ జరుగుతుంది. ఈవేళ రిపబ్లిక్ డే ఉంది. పోలీసు ఆంక్షలు ఉన్న నేపథ్యంలో 144 సెక్షన్ బలంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు కనుక ఎవరిని కూడా రావద్దని పోలీసులు ముందస్తు నుంచి సూచిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం పోలీసు ఆంక్షల్ని దాటుకుని బీచ్ రోడ్లో మౌన దీక్షకు సిద్ధమవుతున్న 30 మందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక ఎక్కడ కూడా సిటీలోకి వచ్చే వాళ్ళందరినీ కూడా సాయంత్రం వైఎస్ఆర్సీపీ కొవ్వొత్తుల ర్యాలీ పిలుపునిచ్చిన నేపథ్యంలో సిటీలోకి వస్తున్న వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తున్నారు. నగరం చుట్టుపక్కల చెక్ పోస్టుల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. ఇప్పటికీ గ్రే హౌండ్స్తో పాటు ఆక్టోపస్ బలగాలు కూడా రంగంలోకి దిగినాయి. దాదాపు 1000 మందికి పైగా పోలీసులు బీచ్ రోడ్ను తమ కస్టడీలోకి తీసుకున్నారు. సీనియర్ అధికారులందరూ కూడా ఇక్కడే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ఎన్నడూ లేని విధంగా ఈరోజు బీచ్లో ఒక నిర్మానుష్య వాతావరణం కనిపిస్తోంది. మొత్తం బీచ్ రోడ్ అంతా కూడా పోలీసు ఆధీనంలో ఉంది. టూరిస్టులను కానీ బయట వ్యక్తులను కానీ ఎవరిని కూడా ఈ పరిసర ప్రాంతాలకు అనుమతించిన పరిస్థితి. దీంతో కొంత అసౌకర్యం కలుగుతుంది. టూరిస్టులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. స్థానికులు కూడా తాము ఎక్కడికి వెళ్ళాలని ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి ఆస్కారం ఇవ్వకుండా, ఆందోళనలకు ఎలాంటి ఆస్కారం ఇవ్వకూడదన్న పోలీసులు కృతనిశ్చయంతో ఉన్న నేపథ్యంలో ఈరోజు మొత్తం బీచ్ రోడ్ అంతా పోలీసు ఆధీనంలో ఉంది. పోలీసులు ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని ఇక్కడ మెయింటైన్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. రిషి, ప్రస్తుతం ఇంకా అక్కడ ఎవరైనా మొబిలైజ్ చేసే అవకాశం ఉందా? ఎవరన్నా దీనికి నాయకత్వం వహిస్తున్న పరిస్థితి ఏమైనా కనిపిస్తోందా? రవిచంద్ర, ఎక్కడి నుంచైనా విద్యార్థులు వచ్చే అవకాశం కనిపిస్తోందా? అయితే మౌన దీక్షకు ముందు నుంచి కూడా సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారం మినహాయిస్తే ఎవరు కూడా మేము దీన్ని ఆర్గనైజ్ చేస్తామని ముందుకొచ్చిన పరిస్థితి లేదు. ఆంధ్ర యువత పేరుతో ప్రారంభమైన ఈ ప్రచారం విస్తృతం అవటం, తర్వాత లభిస్తున్న మద్దతు నేపథ్యంలో ఈరోజు ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నిన్నటి నుంచి కూడా కొనసాగుతోంది. అది రోజు రోజుకు పెరుగుతుంది. అటు పవన్ కళ్యాణ్ ట్వీట్ల రూపంలో ఈ ఆందోళన మద్దతు ఇవ్వడం, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సంఘీభావం ప్రకటించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈరోజు ఒక గందరగోళ వాతావరణం ఉంటుందని ముందు నుంచి పోలీసులు అనుమానిస్తూనే వచ్చారు. ఈ క్రమంలోనే 144 సెక్షన్ విధించారు. Yes. Thank you, Ravi.